బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే సుబ్బారావు గారు. నమస్తే అండి. గత 3 days నుంచి మనం ఒక న్యూస్ చూస్తూ ఉన్నాము. మహారాష్ట్రకు సంబంధించిన న్యూస్. ఏదైతే ఎగ్జామ్స్ రాసే ప్రాసెస్లో ముందున్న అబ్బాయి పేపర్ చూపించలేదు, ఆన్సర్ షీట్ చూపించలేదు అన్న కోపంతో కత్తితో దాడి చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు అబ్బాయికి కూడా బాగా గాయమైంది, హాస్పిటల్లో ఉన్నారని మనం చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి? ఏ విధంగా ఈ ఇన్సిడెంట్ని మనం తీసుకోవాలి అంటారు అసలు? సో ఇలాంటి సంఘటనలు ఉషా గారు చూసినప్పుడు చాలా మనసు కలిచివేస్తుందండి. అంటే బయట వాళ్ళకి చాలా సాధారణంగా అనిపించవచ్చు, కానీ ఒక ఎడ్యుకేషనల్ డిజైనర్గా ఒక 22 years ఈ ప్రయాణంలో మనం చూసినప్పుడు, మనం గత 8 సంవత్సరాల నుంచి చేసినటువంటి రీసెర్చ్, క్లాస్ ఏ విధంగా ఒక స్టూడెంట్ మీద ప్రభావితం చూపుతుంది, ఒక టీచర్ యొక్క మాటలు ఎంత లోతుకు వెళ్తాయి, ఒక హోల్ ఆర్గనైజేషన్ యొక్క బాధ్యత ఏమిటి అనేటువంటివి చాలా విపరీతమైనటువంటి లోతైనటువంటి రీసెర్చ్ మనం చేయడం జరిగిందండి. సో ఇలాంటి సందర్భంలో మనకి నాలాంటి వాడికి మనసును కొంచెం ఎక్కువ కలిచివేస్తుందండి. ఎందుకంటే అది ఒక బాధ్యత. అంటే ఒక క్లాస్ రూమ్ అనేటువంటిది, క్లాస్ రూమ్ లెర్నింగ్ అనేటువంటిది ఓన్లీ మార్కులు కాదు. మరి ప్రత్యేకించి ఎంతోమంది విద్యార్థులు మన తెలుగు స్టేట్స్లో హాస్టల్స్లో ప్రాణాలు తీసుకున్నటువంటి పిల్లలు కూడా చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భం ఉంది. నేను ఎప్పుడు చెప్పేటువంటిది, ఎడ్యుకేషన్ అనేటువంటిది జస్ట్ ఓన్లీ మార్క్స్ మాత్రమే కాదు. సక్సెస్, ఫెయిల్యూరు రెండింటిని ఎలా స్వీకరించాలి. జీవితంలో ప్రతిసారి సక్సెస్ రాదండి. సో ఆ ఫెయిల్యూర్ అనేటువంటిది నెక్స్ట్ సక్సెస్కి ఏ విధంగా మెట్ అవుతుంది అనేటువంటిది చేయాలి, అర్థం చేసుకునేటట్టు చేయాలి. రికగ్నైజేషన్ లేదా వాళ్ళని పక్కకి పట్టించుకోకపోవటం. సో ఇలా డైవర్సిఫైడ్ ఏదైతే ఒక వ్యక్తికి జీవితంలో కావలసినటువంటివి ఏముంటాయో, టీం వర్క్లో ఎలా ఉండాలి, సో ఇలా చాలా క్వాలిటీస్. మొట్టమొదటిగా డిసిప్లిన్, వాళ్ళని అర్థం చేసుకోవడం, తప్పుల నుంచి నేర్చుకోవటం, పడిపోయినప్పుడు మరలా లెగటం అనేటువంటి రిజైలియన్స్. ఇలా ఒక క్లాస్ రూమ్ అనేటువంటిది చాలా విషయాలను నేర్పుతుందండి. కానీ మీరు చెప్పిన విషయాలు చూసినప్పుడు మరి ఏ విధంగా ఇటువంటి సంఘటనలు అర్థం చేసుకోవాలి అని అనుకునేటప్పుడు ఖచ్చితంగా నేనేమంటానంటే, నైతికత అనేటువంటిది అట్టడుగు స్థాయికి చేరుకుంటున్నది. సో ఇది ఈ యొక్క పిల్లవాడు ఎగ్జామినేషన్లో కాపీ చేయటం అనేటువంటిది ఎప్పుడూ మోరార్లెస్ కొంచెమో గొప్ప జరుగుతూనే ఉంటుంది. కానీ కొన్ని సందర్భాలలో నేను తప్పు చేశాను, ఇది చేయకూడదని కొంతమంది రియలైజ్ అయ్యేటువంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది ఓకే, ఆ పక్క స్టూడెంట్ యొక్క సిన్సియారిటీని అభినందించి వచ్చేటువంటి పిల్లలు కూడా ఉంటారు. సో అలా కాకుండా తిరగబడి ఆ విద్యార్థిని చంపేటువంటి పరిస్థితికి సంఘటన జరిగింది అంటే, అక్కడ ఆ పరిస్థితుల్లో నైతికత ఎంత దిగజారిపోయింది, ఆ నైతిక విలువలు అనేటువంటివి ఆ క్లాస్ రూమ్ ఇవ్వలేదు అని చెప్పాలి. ఎందుకు అంటున్నానంటే ఉషా గారు, ఒక పిల్లవాడు అసలు వాడు చదవలేదు అంటే చాలా కారణాలు ఉంటాయి. ఇది ఒక్క రోజులో కాదు. ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాము అంటే నెలల తరబడి ఒక ప్రయత్నం, ఒక్క రోజులో ప్రిపరేషన్ కాదు ఇది. అంటే ఈ నెలల తరబడి ఈ స్టూడెంట్ యొక్క ప్రవర్తన ఎలా ఉంది అనేటువంటిది ఆ టీచర్స్కి తెలియదంటారా? ఆ పేరెంట్స్కి తెలియదా? ఆ ఆర్గనైజేషన్స్కి ఆ ఎంటైర్ క్లాస్ రూమ్ యొక్క స్ట్రక్చర్ తెలుసుకోకపోతే వాళ్ళ యొక్క రోల్ ఏముంది? సో అక్కడ ఇక్కడ జరిగినటువంటి సంఘటన అని కాకుండా ఇది ఒక్కొక్క చోట బయటకు వస్తుంది, ఒక్కొక్క చోట బయటికి రావట్లేదు. మరింత ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మనం చూసినప్పుడు 10th class అంటే 15-16 సంవత్సరాల నిండకుండానే పిల్లలు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారు అంటే వాళ్ళ యొక్క స్టేట్ ఆఫ్ మైండ్ ఏ స్థాయిలో ఉంది అంటే, వాళ్ళలో చీటింగ్, మోసం చేయటం అనేటువంటిది గుణం పెచ్చురిల్లుతుందని చెప్పాలి కదా. నెక్స్ట్ నిజాయితీ అనేటువంటిది కనుమరుగైపోతుందని చెప్పాలి కదా. నెక్స్ట్ బాధ్యత అనేటువంటిది ఏ కోసాన పట్టట్లేదు అనేటువంటిది చెప్పాలి కదండి. సో ఖచ్చితంగా ఈ క్వాలిటీసు దిగజారిపోతున్నది అక్కడ. అది కొంతమంది పిల్లల 10 మంది 20 మంది అనేటువంటిది పక్కన పెడదామండి. సో ఇక పిల్లవాడి వైపు నుంచే పాజిటివ్ ధోరణి మనం చూస్తే, ఒకవేళ పాపం ఎగ్జామినేషన్ ప్రెషర్ వల్ల అలా చేశాడా అంటే, అది 10th class బోర్డ్ ఎగ్జామ్. సో అది ఒక 2-3 నెలలు చక్కగా చదివితే చేయగలిగినటువంటి పరిస్థితి. సో వాడు ఖచ్చితంగా ఇదంతా కూడా ఎస్కేప్ అయినట్టే కదా. ఇలాంటి సంఘటనకి అంటే వాడు మోసం చేయడం అలవాటు చేసుకుంటున్నాడు క్లాస్ రూమ్లోన. సో నిజాయితీ లోపించడం అలవాటు అవుతుందా? బాధ్యత లేకుండా అయిపోతుందా? అసలు డిసిప్లిన్ అనేది మచ్చుకు లేకుండా అయిపోతుందా? సొసైటీలో ఉన్నటువంటి నైతికత విలువలు అనేటువంటివి అసలా కనిపించకుండా పోతున్నాయా?
మరి దీనికి ఎవరు రెస్పాన్సిబుల్? పేరెంట్సా, టీచర్సా, ఎంటైర్ ఆర్గనైజేషనా, లేదా సొసైటీయా? అంటే వీళ్ళందరి పాత్ర కూడా అండి చాలా ఎక్కువ ఉంటుంది మేడం. సో వీటిలో ఒక టీచర్స్ పాత్ర ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను. చాలా ఎవరైనా ఉన్నత స్థితిలో అబ్దుల్ కలాం గారు కానివ్వండి, బిల్ గేట్స్ కానివ్వండి, సచిన్ టెండూల్కర్ కానివ్వండి, ఎవరైనా సరే వాళ్ళు చిన్నప్పుడు జరిగినటువంటి ముద్రని వాళ్ళు ఎంత పెద్ద స్థాయికి వెళ్ళినా కూడా గుర్తుపెట్టుకుని ఉంటూ ఉంటారు. సో ఉదాహరణకి ఒకటి బిల్ గేట్స్ అనేటువంటి చెప్తాను. గత 30 నుంచి 40 సంవత్సరాల ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి చేంజెస్లో ప్రముఖమైనటువంటి 5 వ్యక్తులను మనం తీసుకుంటే అందులో ముందు వరుసలో ఉండేటువంటి వ్యక్తి బిల్ గేట్స్. ఆయన చిన్నప్పుడు చాలా భయంగా, చాలా ఇన్ఫీరియర్గా, ఎవరితో మాట్లాడకుండా ఉండేవాడటండి. అతని హ్యాండ్ రైటింగ్ చాలా అధ్వానంగా ఉండేదట. సో ఈ క్వాలిటీస్తో ఎవరితో కలవకుండా ఒక మూలకి వెళ్ళిపోయి కూర్చుని ఎవరైనా కనిపిస్తే పిలుస్తారేమో, మాట్లాడతారేమో అని ఆ భయంతో ఉండేవాడు 4th క్లాస్ వరకు కూడా. సో అలాంటి వాడు బుక్స్ చదవటం చేస్తూ ఉండేవాడు అండి. కొంచెం బుక్స్ చదువుతూ ఉండేవాడు. వీళ్ళు లైబ్రరీకి వెళ్ళినప్పుడు బుక్స్ ఏదో అక్కడ అతనికి కూడా కొన్ని నచ్చిన బుక్స్ చదువుతూ ఉంటే ఆ బుక్స్ మళ్ళీ పక్క వాళ్ళు ఏమనుకుంటారో అనేటువంటి ఉద్దేశంతో చాలా భయంగా బిల్ గేట్స్ అనేటువంటి ఆయన ఉండేవారంట. ఈ అబ్బాయిని జాగ్రత్తగా అక్కడ లైబ్రేరియన్ను గమనించిందండి. కాఫీ బెలాంచి అనేటువంటి ఆమె ఆ లైబ్రేరియన్ బాగా చూస్తే ఇతను చదువుతున్నాడు కానీ కలవట్లేదని చూసి లైబ్రేరియన్, క్లాస్ టీచర్ కూడా కాదు, ఒక్కసారి మాట్లాడడం మొదలుపెట్టింది. సో అప్పుడు ఆమె గమనించింది, ఓహో ఈ అబ్బాయిలో చాలా బిడియం ఉంది, కానీ చదవాలి అనేటువంటి తత్వం చాలా బాగుంది అని దాన్ని ఎంకరేజ్ చేసింది. సో నీ దగ్గర ఉన్నటువంటి అద్భుతమైనటువంటి క్వాలిటీ చదవటం అనేటువంటి అదే విజ్ఞానాన్ని ఇస్తుంది అని ఎంకరేజ్ చేస్తూనే ఈ భయం ఉంది, దీన్ని మనం తొలగించాలని అతనితో చెప్పకుండానే దానికి సంబంధించినటువంటి కొన్ని స్టెప్స్ ఆమె తీసుకుంటూ ఉంది. సో దాంట్లో ఎందుకు చదువుతున్నాం, ఏమి ఇష్టం వస్తుంది ఇక్కడ, సో ఎందుకు చదువుతున్నాం అనేది ప్రశ్నించు అని ఒకే ఒక మాట చెప్పిందటండి. చెప్పి అతనికి ఇంట్రెస్ట్ ఉన్న కొన్ని బుక్స్ ఆవిడకి బిల్ గేట్స్కి ఇవ్వడం జరిగింది ఆ చిన్న వయసులో. అతను చదివిన తర్వాత మళ్ళీ కొన్ని సందర్భాల్లో పిలిచి అసలు ఏం చదివావు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయించడం. సో అతను ఇది చదివాను, ఇది అర్థం చేసుకున్నానని ఒక ఇంటరాక్షన్ ఏర్పడేదటండి. అది నా యొక్క ఉన్నతికి పునాది అని ఆయన ఈ మధ్య కాలంలో కూడా చెప్పడం జరిగిందనమాట. అంటే అక్కడ జెన్యూన్ లెర్నింగ్, ఆ క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్. క్లాస్ రూమ్ అనేటువంటిది ఇది ఇవ్వాలి. సో అది ఇచ్చినప్పుడు అది జీవితాంతం చూడండి ఆయన ఎంత ఎత్తుకు ఎదిగారో. సో ఆ లెర్నింగ్ అనేటువంటిది ఆ బుక్స్ చదవటం వల్ల ఎత్తుకు ఎదగటం అనేటువంటిది కాదు, ఆ బుక్స్ చదవటం వల్ల ఆయనలో వచ్చినటువంటి ఒక అలవాటు ఆయన్ని నెక్స్ట్ స్థాయికి తీసుకెళ్ళింది, ఆ క్రిటికల్ థింకింగ్ని పెంచింది, జెన్యూన్ లెర్నింగ్ని పెంచింది. దట్స్ వాట్ ఎవ్రీ టైమ్ ఐఎమ్ టెల్లింగ్ యూ అండి. సో ఈ విధంగా ప్రతి ఒక్క రెస్పాన్సిబిలిటీ ఉంటుందండి. సో ఈ రెస్పాన్సిబిలిటీ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఖచ్చితంగా ఆ ఇన్స్టిట్యూషన్స్, టీచర్సు, పేరెంట్స్ యొక్క అజాగ్రత్త, పట్టించుకొని తనం ఖచ్చితంగా ఇందులో పాత్ర ఉంటుంది. సో ఇలాంటివి ఆ వర్కింగ్ టుగెదర్, రీఇమాజినింగ్ అవర్ అప్రోచ్ టు ఎడ్యుకేషన్, సో ఆ సేఫ్ ఎన్వైరన్మెంట్ని, ఎథికల్ లెర్నింగ్ని మనం అలవాటు చేసినప్పుడు ఇలాంటి సంఘటనలు కనిపించవండి, జరగవు. అంటే ఒకవేళ పిల్లలు హ్యూమన్ టెండెన్సీ ఉంటుంది కాబట్టి అలాంటి సంఘటనలు జరిగినప్పటికీ దాన్ని సరిచేసేటువంటి వ్యవస్థ అక్కడ ఉండాలి. సో ఆ మార్పును తీసుకొస్తే వాళ్ళు మళ్ళా వికసిస్తారు. సో ఆ తప్పును చూసి వీళ్ళు ఇంతే అని ముద్ర వేస్తే అది ఆ సమాజానికి ప్రమాదం, ఇలాంటి సంఘటనలు జరగడానికి అవకాశం ఉంటుందండి. చెప్పినట్టుగానే మనం చాలా సందర్భాల్లో ఇవి రిపీటెడ్గా చూస్తూ ఉంటుంటాం. బట్ పేరెంట్స్ యొక్క ఇర్రెస్పాన్సిబిలిటీ అనుకోవచ్చు, టీచర్స్ పట్టించుకోకపోవడం కావచ్చు, లేదంటే ఫోకస్డ్గా ఉండకపోవడం కావచ్చు, కొన్నిసార్లు పిల్లల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళే అవకాశం కావచ్చు, లేదంటే పక్కదారి పట్టే ఛాన్సెస్ చాలా ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రతి ఒక్కరు ఎందుకు జరిగింది, ఎక్కడ జరిగిందని మాట్లాడుతూ ఉంటాం, కానీ రీజన్స్ ఏంటి, జరగకుండా ఉండాలంటే ఏం చేయాలన్న దానిపైన మంచి అవేర్నెస్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.